మీనన్ బాంబు బ్లాస్ట్‌లు ఎక్కడ చేస్తున్నాడో అర్థం కాక వెతుక్కుంటూ జేడీ గుడి దగ్గరికి వస్తుంది. అప్పుడే మీనన్ దగ్గర నుండి జేడీకి ఫోన్ కాల్ రావడంతో ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే మీనన్ నవ్వుతూ వెకిలి చేష్టలు చేస్తూ చిట్టి చిలకమ్మ గుడికి వచ్చావా? మీనన్ బాంబులు పెట్టాడా? బాంబులు పట్టేసుకుంటావా? అని మీనన్ నవ్వుతూ మాట్లాడుతూ ఉంటే రేయ్ మీనన్ అంటూ ధాత్రి ఫోన్లో అరుస్తూ ఉంటుంది. జేడీ బాంబులు కనిపించకుండా పెట్టాను. నువ్వు ఎంత వెతికినా కూడా అవి దొరకవు. కాసేపట్లో అవి భూమ్ అని పేలిపోతాయి అని మీనన్ చెప్తూ ఉంటే, ఎక్కడెక్కడ ఆ బాంబులు ఉన్నాయో గుడి చుట్టుపక్కల మనకి చూపిస్తూ ఉంటారు. రేయ్ మీనన్, ఇక్కడ ఒక్క ప్రాణం పోయినా నీ ప్రాణాలు తీయడానికి ఒక్క క్షణం కూడా ఆలోచించను అని జేడీ మీనన్కి వార్నింగ్ ఇస్తూ ఉంటే, అదే గుడిలో లోపల మినిస్టర్, కార్యకర్తలు, కౌశికి అందరూ కూడా దేవుడి దర్శనం చేసుకుంటూ ఉంటారు. కౌశికి మినిస్టర్తో కలిసి మరీ దేవుడి దర్శనానికి వెళ్ళి ఉంటుంది. ఇవాళ నీ ప్రాణాలు పోతుంటే నువ్వు నా ప్రాణాలు ఎలా తీస్తావు జేడీ అని మీనన్ అంటూ ఉంటాడు. జేడీని చంపడం అంత సులువనుకుంటున్నావా మీనన్ అని జేడీ అడుగుతూ ఉంటుంది. అనుకోలేదు జేడీ, ప్రామిస్గా చెప్తున్నాను అని మీనన్ చెప్తూ ఉంటాడు. అప్పుడే కౌశికి, మినిస్టర్ అందరూ కూడా గుడి లోపల నుండి బయటికి వస్తూ ఉంటారు. ఇదంతా కూడా లైవ్లో మీనన్ చూస్తూ, దేవా, మినిస్టర్ వాళ్ళు బయటికి వస్తున్నారు, వెంటనే బాంబ్ బ్లాస్ట్ చేసేసేయ్ దేవా అని మీనన్ చెప్పడంతో కారులో దూరంగా ఉండి దేవా బటన్ నొక్కుతూ ఉంటాడు. దాంతో గుడి చుట్టుపక్కల ఒక 5-6 బాంబులు పేలి మనుషులందరూ కూడా ప్రాణాలు కోల్పోయినట్లు మనకి చూపిస్తూ ఉంటారు.